హలో అండి. అందరికీ ప్రైజ్ ద లార్డ్. ఎలా ఉన్నారు? హ్యాపీ అండ్ హెల్తీగా ఉన్నారా? ఎటువంటి విషయాల గురించి అతిగా ఆలోచించొద్దండి. సో, మనం ప్రతిరోజు చెప్పుకునే మాటనే. కాబట్టి సమస్యలొచ్చినప్పుడు, కంగారు పడే సిట్యుయేషన్స్ మన ముందుకు వచ్చినప్పుడు, ప్రతిరోజు చెప్పుకునే మాటలు మనం అప్పుడు గుర్తు చేసుకోగలగాలి. ఓకేనా? ఇవాళ మనము మార్కు సువార్త 10వ అధ్యాయము 10వ వచనం నుంచి చదువుకోబోతున్నాము. ఇంటికి వచ్చి శిష్యులు ఈ సంగతిని గూర్చి ఆయనను మరలా నడిగిరి. అందుకాయన తన భార్యను విడనాడి మరి ఒకతెను పెండ్లి చేసుకొనువాడు తాను విడనాడిన ఆమె విషయమై వ్యభిచరించువాడగును. మరియు స్త్రీ తన పురుషుని విడనాడి మరి ఒకని పెండ్లి చేసుకొనిన ఎడల ఆమె వ్యభిచరించునదగునని వారితో చెప్పెను. తన చిన్న బిడ్డలను ముట్టవలెనని కొందరు ఆయన యొద్దకు వారిని తీసుకొని వచ్చిరి. అయితే శిష్యులు వారిని తీసుకొని వచ్చిన వారిని గద్దించిరి. యేసు అది చూచి కోపపడి, చిన్న బిడ్డలను నా యొద్దకు రానియుడి, వారిని ఆటంకపరచవద్దు, దేవుని రాజ్యము ఇలాంటి వారిదే. చిన్న బిడ్డల వలె దేవుని రాజ్యమును అంగీకరింపని వాడు అందులో నెంత మాత్రము ప్రవేశింపడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని చెప్పి ఆ బిడ్డలను ఎత్తి కౌగిలించుకొని వారి మీద చేతులుంచి ఆశీర్వదించెను. దేవుడి వాక్యం ఇంతటితో దీవించునుగాక. ఆమెన్. ఒక చిన్న ప్రేయర్ చేసుకుందాం. మీరు కూడా ఏకీభవించండి. మహాపరిశుద్ధుడైన దేవా, యేసయ్యానికి వేలాది వేల స్తుతులు స్తోత్రములు తండ్రి. ఇంతవరకు మమ్మల్ని అందరినీ సజీవ నాన్న తండ్రి లెక్కలో నాన్న క్షేమంగా సురక్షితంగా ఆహారాన్ని ఇస్తూ పోషిస్తూ తండ్రి భద్రపరిచిన విధానాన్ని బట్టి నీకెంతగానో స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. ప్రభ చదవబడిన నీ వాక్యాన్ని దీవించండి, ఆశీర్వదించండి. ప్రతి హృదయంలో కూడా నాటి ఫలింపచేయమని ప్రభ ప్రార్థిస్తున్నాం తండ్రి. ఎవరి కుటుంబంలో అయితే చీకటిగా శక్తులు రాజ్యం వెళుతూ నా తండ్రి ప్రభ సమాధానం లేకుండా అలరితో ఉన్న కుటుంబాలకు నీ యజమానిగా నిలబడి నీ శాంతిని, సమాధానాన్ని, ప్రేమను, ఐక్యతను దయచేయమని ప్రభ ప్రార్థిస్తున్నాను. ఇంట్లో సమృద్ధిని దయచేయండి ప్రభ. నాయనా తండ్రి, అప్పుల సమస్యలో ఉన్న వారి గురించి ప్రేయర్ చేస్తున్నాం యేసయ్య. వారి మీద నీ యొక్క హస్తాన్ని ఉంచండి, దీవించండి, అభివృద్ధి పరచండి, ఆశీర్వదించండి తండ్రి. ఆ ఊబిలోంచి నాన్న వారిని నీవే పైకి తీసుకొని వచ్చి ప్రభ యేసయ్య వారిని నాన్న నీ సాక్షులుగా నిలబెట్టి వాడుకోమని ప్రభ ప్రార్థిస్తున్నాం తండ్రి. గొప్ప కార్యాన్ని ప్రభ నీవు వారి పట్ల జరిగించండి తండ్రి. ప్రభ దుఃఖంతో కాకుండా హృదయాలను సంతోషంతో నింపమని, సమాధానంతో నింపమని ప్రార్థిస్తూ వేడుకొంచున్నాం తండ్రి. అనారోగ్యంగా ఉన్న వారి కోసం నాన్న మేము ప్రేయర్ చేస్తున్నాం యేసయ్య. ప్రభ వారి మీద నీకు హస్తాన్ని ఉంచండి, స్వస్థపరచండి, దీవించండి, ప్రతి నరాన్ని ఎముకను బలపరచండి తండ్రి. అనారోగ్యం నుంచి విడుదలను దయచేయండి. స్వస్థత నీ వలన మాత్రమే సాధ్యం కాబట్టి నీవే స్వస్థపరిచి బాగుపరిచి తండ్రి బలవంతులుగా చేసి వాడుకోమని ప్రభా. నీ రాజ్యంలో నా తండ్రి వారిని పాలుభాగులుగా చేసుకునే వరకు కూడా నా తండ్రి నీ రాజ్య వ్యాప్తి కొరకు వారిని నాన్న నీ పాలుభాగస్తులుగా వాడుకోమని ప్రభా ప్రార్థిస్తున్నాం తండ్రి. మేము ఇంతవరకు చేసిన ప్రతి విషయంలో కూడా నా తండ్రి నిన్ను ముందుంచుతూ నా తండ్రి మేము వేసే ప్రతి ఆలోచన, వేసే ప్రతి అడుగులో కూడా నిన్ను ముందు ఉంచిన ప్రభా మేము నాన్న నీ పోలి నడుచుకునేటువంటి భాగ్యాన్ని మాకు దయచేయమని ఇంతవరకు కాచుకాపని దేవునికి వేలాది వేల స్తోత్రములు చెల్లిస్తూ ఇచ్చిన ప్రార్థన యేసు నామంలో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్ అండి. అందరికీ హ్యావ్ ఎ గ్రేట్ డే. గాడ్ బ్లెస్ యూ ఆల్. బై బై.